హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ కుకింగ్ బేకింగ్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే పచ్చడి పుదీనా పచ్చడి. రోటి పచ్చడి లాగానే టేస్ట్ వస్తుంది, మిక్సీ జార్లో వేసుకున్నా కూడా. ఈ పచ్చడితో తింటే మరి వేరే కూరగాయలు కూడా అవసరం లేదు. మరి దీని రెసిపీ ఏంటో చూసేద్దాం పదండి. ఇప్పుడు ఇక్కడ పచ్చడికి కావాల్సింది 4 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఎండుమిర్చిని కూడా తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరు తీసుకోండి. నాకు ఇక్కడ చప్పగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఎండుమిర్చి. అలాగే చింతకాయ పచ్చడి లేదా చింతపండు వేసుకోవాలి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. నేను చింతకాయ పచ్చడి అయితే వేసుకుంటున్నాను. అలాగే 2 చిన్న కట్టలు పుదీనాను తీసుకొని శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నాను. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 6-7 చిన్న టమాటాలు తీసుకోవాలి. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయ ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎండుమిర్చిని అయితే ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఇలా మాడిపోకుండా ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, లైట్గా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి పక్కన తీసుకొని ఇదే ప్యాన్లో కొన్ని ధనియాలు, 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నువ్వులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టి మళ్ళీ ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను ఎక్కువగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోకూడదు, కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం కాసేపు ఇవి ఉల్లిపాయలని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో వెల్లుల్లిని వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ ఫ్రై చేసుకొని ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసి పుదీనా ఆకులను కూడా వేసి పుదీనా ఆకులను కూడా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పుదీనా ఆకులను. పుదీనా ఆకులు కొంచెం మెత్తగా అయ్యే వరకు మగ్గితే సరిపోతుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే పుదీనా ఆకులు బాగా మగ్గిపోతాయి. పుదీనా అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ పుదీనాని ఒక ప్లేట్లో తీసుకుందాము. పుదీనా ఆకులు మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టి ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం కలుపుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటే తొందరగా టమాటా ముక్కలు మెత్తబడతాయి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే టమాటా ముక్కలు అనేది మెత్తపెడతాయి. మధ్య మధ్య కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి టమాటా ముక్కల్ని. టమాటా ముక్కలు అయితే మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని చల్లారే వరకు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి మొత్తం వేసుకొని లాస్ట్లో పౌడర్ అంతా పట్టిన తర్వాత మీరు కావాలంటే కారం ఎక్కువైతే కొంచెం తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నువ్వులు కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి కింద అంతా అంటుకుపోయి ఉంటుంది కదా, అది ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకుంటే అంతా లూజ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్నవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫస్ట్ పుదీనా ఆకులను వేస్తున్నాను. తర్వాత ఇందులో మగ్గించుకొని చల్లార్చి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో చింతకాయ పచ్చడి కూడా వేస్తున్నాను. మీరు చింతపండు వేసే మాట అయితే టమాటాలు మగ్గించుకున్నప్పుడే చింతపండును మగ్గించుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి చివరిగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. రోటి పచ్చడిలాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు మన పచ్చడి అయితే గ్రైండ్ అయిపోయింది. చూడండి, ఎక్కువగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, టేస్ట్ అనేది బాగుండదు. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ పచ్చడి ఒక్కటి ఉంటే చాలు, మనకు ఇంకా ఎలాంటి కూరలు కూడా అవసరం ఉండదు. ఈ పచ్చడితో తింటే ఇంకా కూరలు కూడా ఇష్టపడము, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి నేను ఈ పచ్చడిని అయితే వేసుకుంటున్నాను. అలాగే ఈ పచ్చడితో పాటు సైడ్ డిష్గా మనం బంగాళదుంప ఫ్రై కానీ చిప్స్ కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ పెడితే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో పచ్చడి. మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.